ఇటు అన్ని దొరికొచ్చిన మామూని అటు తప్పిపోయిండు. ఇక అవ్వాలకు వాళ్ళ ఇంట్లో ఎంత ఆనందం తిరుగుతలేమో నన్ను ఇక లెంక పడుతుంది. ఇక ఇటు ఎంత చీకటి సింహం చీకటినది భయం పడుతున్నాయి నాకు. రే కన్నా ఏమన్నారా కన్నా పరిశాన్ ఉన్నది నాకు దొరకకపోతే నాకు పరిశాన్ అవుతుంది. ఎట్లా వేసుకునే పరిశాన్ ఉన్నది నాకు. అబ్బా ఇటు వీడు తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడిని అడుగుతా మావాడు కనిపించిండు అని. తమ్ముడు అరే మా పిల్లడు ఒకడు నయంబడి వచ్చిండు, మా దోస్తుడు నీకు కనిపించిండా ఇట్లా పోగా? ఇటు కనిపించలే కానీ ఇటు దయ్యాలు ఉంటాయి, ఇటు తిరగద్ది, ఇటు మస్తు దయ్యాలు ఉంటాయి. అరే మా పిల్లడు నయంబడి వచ్చిండు, ఎటుపోయిండేమో తప్పిపోయిండు. నేను నీళ్ళ బాటల కోసం నాకు నీళ్ళ కోసం నాకు పోయినా ఎటు తప్పిపోయిండేమో పరిచయం. మస్తు దయ్యాలు ఉంటాయి, భయం పడుతుంది. కొంచెం ఉండవా నా నయంబడి కొంచెం చూద్దాం. ఏం పేరు? కొంచెం శేఖర్. శేఖర్ ఎవరు? నీ అమ్మ నాయకం పోడు ఇటువేనేమో నది కానీ అన్న నాకు భయం పడుతున్నాయి. రాయ్ అన్న రాయ్, తమ్ముడు రాయ్, భయం పడుతుంది. లేకుదాం పా అన్న, ఏమన్నా అనుకో కొంచెం లేకుదాం. అన్న ఇప్పటికే 2 సార్లు దయ్యం కనిపించింది. నేనైతే రాను, నేను పోతున్నా. మరి అన్న మారాదు బాబా, రాయ్ నాకు భయం పడుతుంది. రాయ్ అన్న అన్నట్లే ఇంకోసారి కనిపిస్తే నేను రాను. మరి చూద్దాం అన్న లెంకు, లేకుంటే నాకు వాళ్ళ ఇంట్లోతో నాకు దండి పరిచయం అవుతుంది. అని ఎట్లా ఒక తీరు అని ఇంటికి దొరకపోబడుతుంది. శేఖర్ ఏడున్నావురా? వీరున్నాడేమో, వీరు నాకు పెద్ద పరిశాన్ పెట్టించిండు. కుత తొలకొచ్చి నాకు కుత ఇదైపోయింది, నాకు పరిశాన్ అయింది తొలకొచ్చుకోండి అని. ఇప్పుడు ఎట్లా చేసుకునేమో వాడు దొరకకుంటే పరిశాన్ అనిపిస్తాయి నాకు. ఎంతగా ఎటని లేంకాల నేను. అబ్బా పరిశాన్ ఉన్నది నాకు. ఓ శేఖర్ సప్పుడు వస్తున్నది కానీ సప్పుడు వస్తున్నది. అబ్బా అన్న నువ్వేనాడు నువ్వు అన్న మారాదు బాబా, నువ్వున్నాడు. మీదికి వస్తున్నది. ఇప్పుడైతే లెంకినాం, దొరకడియా. అబ్బా బతికిపోయినాం రా బాపు, లేకుంటే దొరికితే మనం చంపేస్తుండే. హాయ్ గాయస్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. మేమైతే కామెడీ వీడియో తీస్తుంటాము. మా ఛానల్ గిట్ట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఎట్లాంటి వీడియోలు కావాలనో కామెంట్లో చెప్పండి.